ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కీలక నేత అకాల మృతి, తీవ్ర దుఃఖంలో హరీష్ రావు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. ఘనపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అనగా మాజీ గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు బండి వెంకటయ్య ఇటీవల హత్యకు గురైన మృతి చెందాడు. దీంతో వెంకటయ్య అకాల మరణాన్ని జీర్ణించుకోలేక హృదయిస్తూ అతని తండ్రి బండి బాలమయ్య 90 సంవత్సరాలు బుధవారం కుప్పగూలి మృతి చెందారు. గత 18 రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ భర్త బత్తుల తిరుపతి బండి వెంకటయ్యను హత్య చేయించాడు. దీంతో వెంకటయ్య మృతి చెందినప్పటి నుంచి అతని తండ్రి రోధిస్తూ శోకసంద్రంలో మునిగిపోగా బుధవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చి 15 నిమిషాల ముందే అతన్ని కుమారుడి అన్యాయంగా హత్య చేయించారని గట్టిగా రోధిస్తూ అక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా అదే సమయంలో అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మృతదేహానికి నివాళులర్పించి కుటుంబాన్ని ఓదార్చారు.